చాచు, మనం కేవలం ఫ్రీడమ్ ఆయిల్ ని ఎందుకు తీసుకుంటాం? సెంచరీ కొట్టాలంటే ఏదెంచుకుంటావు? ఇదా లేక ఇదా? ఇది. అలాగే ఆరోగ్యం కోసం అయితే ఇది 101 పరీక్షల్లో పాస్ అయిన ఫ్రీడమ్ పూర్తిగా స్వచ్ఛమైనది మరియు తేలికైనది. ఫ్రీడమ్ ఇండియాలో నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. భూషాంబరాం జపా కుసుమభాసురాం జప విధౌ స్మరేత్ అంబికాం. చాలా గొప్ప సన్నివేశం ఈ సాయంకాలం. శిశిర ఋతువు ఇంకా 4 రోజులలో మనం వసంత ఋతువులోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. దీన్ని వసంతము తెల్లవారి సూర్యోదయం అయితే శిశిర ఋతువు తెల్లవారుజాము వంటిది. అందువల్ల మాఘ ఫాల్గుణ మాసములు చాలా గొప్ప మాసములు ఈ రెండు. ఇప్పుడు ఫాల్గుణ మాసము శిఖరంలో ఉన్నాం, చైత్రంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఈ సందర్భంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవము, గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ఈ సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయటం అన్నది గాయత్రీ దేవత పరదేవత. నా గాయత్ర్యాః పరం మంత్రం నా మాతుః పరదైవతం అన్నారు. తల్లిని మించినటువంటి దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు. ఒకప్పుడు మహిళా దినోత్సవం అని అందరూ కైలాసం వెళ్ళారట పరమేశ్వరుడి దగ్గరికి. అయ్యా, నువ్వెంత గొప్పవాడివి, అమ్మవారికి సగం శరీరం ఇచ్చావు కదా, అందువల్ల నువ్వు చాలా గొప్పవాడివి అని అందరూ శివుణ్ణి స్తోత్రం చేశారట. స్తోత్రం అంతా అయ్యాక శివుడు బదులు చెప్పాడు, నాయన నేను ఆమెకు చోటు ఇవ్వలేదు, ఆమె సగములోనే నేనున్నాను అని చెప్పాడట పరమేశ్వరుడు. అలా మహిళ ఎప్పుడూ యుగశక్తి. దినోత్సవాలైతే ఈ మధ్య మనకు పాశ్చాత్యుల అలవాట్లు మన మీద ప్రసరించి ప్రభవించి ఇలా మనం చేసుకుంటున్నాము. కానీ మహిళ ఎప్పుడూ భారతీయ సంస్కృతిలో శిరస్థానీయగా ఉన్నది, తల మీద ఉన్నది. అంత గౌరవం మహిళకు. కృతేతు రేణుకాశక్తి అన్నారు. కృతయుగములో రేణుకాదేవి శక్తి, యుగశక్తి అన్నారు. జమదగ్ని యొక్క భార్య. ఆమెయే గ్రామదేవతలుగా ఇవాళ మనందరి చేత పూజింపబడుతూ ఉన్నది. ప్రతి గ్రామమునకు గ్రామదేవతను నువ్వెంత గొప్ప పండితుడివిగా, నువ్వెంత ధనవంతుడివిగా, నువ్వెంత పెద్ద పదవిలో ఉండు, గ్రామదేవతను పూజించకుండా వాడి జన్మ సఫలము కాదు. అటువంటివి గ్రామదేవతలు. ప్రతి గ్రామదేవత స్త్రీదేవతే ఉంటుంది, పురుషదేవత ఉండడు. అందువల్ల స్త్రీ ఎంత గొప్పది అంటే 1,00,000 ఉదాహరణలు చెప్పొచ్చు, 1, 2 కాదు. అలా కృతయుగములో రేణుకాదేవి శక్తి అన్నారు. త్రేతాయాం జానకీ తథా, త్రేతాయుగములో జానకీదేవి మొత్తము యుగమును నడిపించినటువంటి శక్తి సీతాదేవి. ద్వాపరే ద్రౌపదీ శక్తి అన్నారు. ద్వాపర యుగములో ద్రౌపదీదేవి శక్తి అన్నాడు. మరి కలియుగంలో ఎవరయ్యా అట్లాంటి పేరు అంటే అసలే కలి కదా, అలా ఒకచోట ఉంటే సరిపోదండి అన్నాడు రాసిన మహానుభావుడు ఋషి. అందుకని ఏమన్నాడంటే కలౌ శక్తి గృహే గృహే అన్నాడు. ప్రతి గృహములోనూ శక్తి ఉంది నాయన, కలియుగములో ఆ గృహశక్తిని నీవు పూజించు, తరిస్తావు అన్నారు. ఇంతకన్నా మహిళా శక్తిని చెప్పటం ఎలా సాధ్యం, ఎవరికి సాధ్యం? అందువల్ల గాయత్రీ దేవత ఏ దేవుణ్ణి చెప్పినా, విష్ణువుని చెప్పినా, విష్ణువు యందు అంతర్గతమైన శక్తి వైష్ణవి, బ్రహ్మయందు ఉన్నటువంటి శక్తి బ్రాహ్మి, శివుని యందు ఉన్నటువంటి శక్తి శాంభవి. ఈ శక్తులే నడిపిస్తున్నారు. ఆచార్య భగవత్ శంకరులు ఆయన జగద్గురువు ఎందుకయ్యాడు? విష్ణువు గురించి మాత్రము చెప్తే వైష్ణవ జగత్తుకే గురువు అవుతాడు ఆయన, ఆ గురువు. సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తే సుబ్రహ్మణ్య విభాగానికి మాత్రమే గురువు అవుతాడు ఆయన. సూర్యుని గురించి చెప్తే సౌర విభాగానికి గురువు అవుతాడు. కానీ ఆచార్య భగవత్ శంకరులు, శంకర భగవత్పాదులు 6 మతములు, వైదిక ధర్మమున అంతటినీ బోధించాడు ఆయన. అటువంటి మహానుభావులు వాటి వల్ల ప్రయోజనము లేదు. ఆత్మహాని
అందులో యతినింద మహాయతి ఆయన, యతులకే యతిమూర్ధన్యుడు, ఆది యతి. యతి అనేవాడు ఇలా ఉండాలి అని రూపకల్పన చేసిన వాడే ఆయన ప్రపంచానికి. అంతా వివాహం చేసుకుని చివరిలో ఏదో యతీశ్వరం పొందినవాడు కాదు ఆయన, పుట్టుకతోనే యతి. బాలుడుగా మాతృభక్తి, అపారమైన మాతృభక్తి. అంత రచయితలు గొప్పవాళ్ళందరున్న సమాజం ఇది. వేదిక మీద వేదిక ముందు శంకరుల యొక్క మాతృపంచకం చదవండి, మీకు కళ్ళనీళ్లు రాకుంటే నన్ను అడగండి. తల్లి గురించి శంకరులు చెప్పినట్లుగా ఎవరు చెప్పలేరు. మహాకవి, మహాయతి, మహాగురువు. ఏ మహాశబ్దం పెట్టినా శంకరుల వారి పాదముల దగ్గరే అది లీనమైపోతుంది. అంత మహానుభావుడు. పూర్ణా నది ప్రవహిస్తూ ఉన్నది, తల్లి బిందె తీసుకుని నీళ్ళకంత దూరం నడిచిపోతున్నది. కష్టం కదా, నిజమైన కొడుకు తల్లి కష్టం చూస్తాడా? నదీ దేవతను ప్రార్థించి అమ్మా ఇలా రా అన్నాడు. ఆ నదిని ఆయన ఇంటి ముందుకు తీసుకొచ్చాడు తల్లి కోసం. ఏ మానవుడైనా చేయగలుగుతాడండి? శంకరులను ఆదర్శంగా ఎవరవుతారు ఈ ప్రపంచానికి? జగద్గురువు. ఆ పూర్ణా నదిని ఇంటి ముందుకు, మెట్ల ముందుకు తీసుకొచ్చాడు. ఇలా రామ్మ నువ్వు మా అమ్మ కోసం అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది నది. అటువంటి మహాత్ముడు శంకర భగవత్పాదులు. ఆయన మాతృపంచకము రాశారు, మాయా పంచకం కూడా రాశాడు. అంటే చాలా జ్ఞాని అనుకున్నవాడు కూడా మళ్ళీ విష్ణువు శివుడు అని కొట్టుకుంటాడే, మాయా నువ్వు ఎంత గొప్పదానివి అన్నాడు. అసలు అంత మహాద్భుతమైన మాట అన్నాడు. మాయా నిన్నుగానక నిన్ను చూడక మనిషి బ్రతుకు ఏ మాయా, మాయా మాయా. ఉన్నది లేదని లేనిది ఉందని భ్రమ కల్పించే లీలా కోటి ఛాయా మాయా. నేను రాశాను శంకర్ల వారి స్ఫూర్తితో. అలా ప్రతిదీ ఎంత జ్ఞాని అనుకున్నవాడు కూడా ఇంకొక జ్ఞానిని ద్వేషిస్తూ ఉంటాడు. ఒక ఆయన చాలా గొప్పగా చదువుకున్నాడు మహానుభావుడు. అసలు ఆయన చదువుకు నాలాంటి వాళ్ళని కూడా పనికిరాం, అంత గొప్పవాడు. కానీ ఏమైంది, అక్కడి నుంచి ఏదో జ్ఞానవర్షం కురుస్తుంది అనుకుంటే హిజ్ వర్షన్ ఈజ్ పర్వర్షన్. ఆ వర్షము అది పర్వర్షన్ అయిపోయింది. ఆ వర్షన్ కారణమేమి? శంకరులు స్థాపించలేదు అంటాడు. అద్వైతము జ్ఞానం ఒకటే ముఖ్యం అంటాడు. ఆయన జ్ఞానం ముఖ్యమన్నావు, బాగుందయ్యా. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని నలుగురున్నారు కదా, తక్కిన ముగ్గురేం కావాలి? నువ్వు జ్ఞానివి బాగానే ఉన్నావు, జ్ఞానం వస్తే చాలు, తక్కినది మనకి ఇంకా శృతి ఒకటే, స్మృతి వద్దు, పురాణం వద్దు అన్నాడు. స్మృతి పురాణం లేకపోతే అందరి పరిస్థితి ఏమిటి? నీకు జ్ఞానం తెలిసిందే బాగానే ఉంది. శంకర్ల వారి జ్ఞానం తెలిసిందని ఊరుకున్నాడా? నిజమైన జ్ఞాని ఆయన. అందరి సామాన్యుల కోసం స్తోత్రాలు రచించాడు. మామూలు వాడు ఎలా తరించాలో చెప్పాడు. నువ్వు జ్ఞానం అయిపోతే చాలా. అయితే నీ వంటి వాడు, మరి శంకరుడు పుట్టకపోతే ఈ జాతి మార్గం ఏముంది? నీలాంటి వాళ్ళు పుడితే నువ్వు జ్ఞానివి, ఇంకొక జ్ఞానిని ద్వేషిస్తావు. నీ జ్ఞానం ఎంత? కొలవవలసిందే కదా, అప్పుడు తూకం వేయాల్సిందే, వేయకుండా వదలడానికి వీల్లేదు. అందువల్ల నువ్వెంత అద్వైతం చదివినా అది అనుభవంలోనికి రాకపోతే అనుభవరాహిత్యమైన వేదాంతము ఉట్టి వాచా వైవిధ్యము గలదే తప్ప, వాక్ వైభవమే తప్ప అసలు వైభవమేమీ లేదు, అనుభవం లేదు అక్కడ. అందువల్ల శంకరుల వారు ఈ జాతికి ఒక వరం ఇచ్చాడు. ఇవాళ మహిళా దినోత్సవం అంటే ప్రతి మహిళ ఏ గొప్పవాడికైనా భార్య, ఈయన గొప్పతనం ఏమిటి అంటే ఆయన భార్యను చూస్తే ఆయన గొప్పతనం అర్థమవుతుంది, ఆయన తల్లిని చూస్తే ఆయన గొప్పతనం అర్థమవుతుంది, ఆయన కూతుర్ని చూస్తే ఆయన గొప్పతనం అర్థమవుతుంది. ఇందులోనే వాడి గొప్పతనం తెలుస్తుంది. ఈ ముగ్గురు కనుక సరిగ్గా లేకుంటే వీడిని అసలు చూసే పనే లేదు, వాడు గొప్పవాడు కానే కాదు. కూతురో చెల్లెలో అక్కయో తల్లియో భార్యయో బాసటగా నిలబడితే తప్ప వాడు జగద్గేయుడు కాడు, కాలేడు, అసాధ్యము. అందువల్ల మహిళా శక్తికి ఇంతకన్నా ఏమున్నది ప్రపంచంలో? ఆ కారణం చేత అందరికీ సందేహము. ఇవాళ గొప్ప విషయం ఏమిటంటే అందరూ మహాభక్తలు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ అలా సమయమని అంటే 1 గంటకు తక్కువ కాకుండా
అంత ప్రతిభాన్వితంగా మాట్లాడగలిగిన వాళ్ళే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా. ఇటువంటి సన్నివేశంలో మూర్తి గారు వేదిక మీద ఉన్నాం. మూర్తి గారు నాకు 40 ఏళ్ల నుంచి శిష్యుడు. ఈరోజు కాదు, నేను హైదరాబాద్కు వచ్చి 38-40 ఏళ్ళు అవుతుంది. ఇది భాగ్యనగరం అనడం నాకు ఇష్టం. హైదరాబాద్ అనేది ఎందుకో కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది పేరు నాకు. భాగ్యనగరం, దీని భాగ్యం ఇంతింత అని చెప్పలేము. అన్ని నగరాల కన్నా ప్రపంచ నగరాలలోకెల్లా గొప్ప నగరము భాగ్యనగరం. ఈ భాగ్యనగరంలో ఒక విశేషం ఏముంటుందంటే, అందరూ అంటుంటారు మామూలుగా, ఆయన దోచుకున్నాడు, ఈయన దోచుకున్నాడు, ఈయన తిన్నాడు, ఆయన తిన్నాడు అని అంటున్నా, మళ్ళీ ఎంత నగర మధ్యంలో చూసినా ఒక 20 ఎకరాలు ఖాళీ స్థలం ఉంటుంది. ఈ భాగ్యనగరం, అందుకే దీని పేరు భాగ్యనగరం ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఇంత భాగ్యనగరంలో ఇందాక మీరు అడుగు పెట్టండి గురువు గారు ప్రారంభం అన్నాడు. అలా అడుగు పెట్టా. ఇది ఇల్లా ఇంద్రభవనమా అనుకున్నా, ఇది విల్లా వెలుగుల భవనమా అన్నట్లు ఉంది. దాంట్లో అడుగు పెట్టా నేను. అంత అద్భుతంగా ఉంది. ఇది చూస్తే ఎవరికైనా ఇక్కడ ఒక ఇల్లు, ఏ శ్రమపడైనా ఒక ఇల్లు కొంటే బాగుంటుందని అనిపించేటట్లే ఉంది. అందుకనే న్యాయమూర్తి ముందు కొని న్యాయం చేశారు. న్యాయం కావాలంటే అందరూ కూడా ఇంచుమించు కొనవలసిన పరిస్థితి అని అనిపిస్తుంది. అంత ఆకర్షణీయముగా, అంత బాగా మూర్తి సంవత్సరం క్రితమే నేనే దాన్ని ఆవిష్కరించాను. అయితే సంవత్సరంలో ఇంత సౌందర్యం ఎలా తెచ్చాడో నాకైతే ఆశ్చర్యం. పెద్ద పెద్ద భవన నిర్మాతలను, బిల్డర్స్ని నేను చూశాను. నాకు శిష్యులు చాలామంది ఉన్నారు. కానీ ఈయన నిజమైన బిల్డరు. అంటే ఊరికే మాట కోసము కాకుండా నిజంగా కార్యము కనపడుతూ ఉన్నది, ఫలం కనపడుతూ ఉన్నది. అంత మూర్తి చాలా స్వచ్ఛమైన మనస్సు, యోగ్యుడు మూర్తి. ఏది చెబుతాడో అది చేస్తాడు. నేను అన్నాను, ఆ రోజుల్లో నేను అది చూసా, ఆ బ్రోషర్ అది చూసి ఇంత ఇవన్నీ చాలా వేశారే అనుకున్నా. ఎన్నో బ్రోషర్స్ నేను ఆవిష్కరిస్తుంటాను, అట్లనే ఇది కూడా మూర్తి నాకు కావలసిన వాడు. ఏమీ అనుకోలేదు దాని మీద అవునని కాదని. కానీ చూస్తే మాత్రం 100 సార్లు అవును అనిపించవలసినట్లుగా ఉన్నది భవనం. అంత గొప్పగా ఉన్నది. నాయన నీ భక్తి విశేషము వర్ధస్వ. అంత బాగా భవనం కట్టాడు. చెప్పవలసింది ఏంటంటే, అందరికీ పరాభవం పరాభవం అనే శబ్దము ఏదైనా పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది అన్నారు, కానీ పేరులోన గలదు పెన్నిధి అంతయు. కాబట్టి పేరులో పెన్నిధి ఉన్నది. అయితే ఏమిటి అంటే, ఈ పరాభవం మనం శబ్దం చెప్పేటప్పుడు భవం భవం పరాత్పరాభవం, ఆ పరాభవం అంటే దోషం లేదు దానికి. కొంచెం దీర్ఘం తీస్తే రా మీద జగత్ పరాత్పరాభవం. పరాత్పర అమ్మవారు, ఆమెకు పుట్టినది మొత్తం జగత్తంతా కూడా మనము. అందువల్ల అక్కడ దోషం లేదు, పరాభవం రాదు. కాబట్టి పరాభవం. అప్పుడు పరాభవం అన్న దోషము పక్కకి వెళ్ళిపోతుంది. ఎవరికి అంటే, నేను ఉంటే నేనే ఉండాలి, ఇంకెవరు ఉండొద్దు అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. అట్లాంటి వాడే ఇంకొకడు ఉన్నాడు, నేను తప్ప ఇంకొకడు ఉండొద్దు అని. వాళ్ళిద్దరికీ మధ్యన పోటీ వచ్చింది, యుద్ధం. భారతదేశము, భారతీయుడు, సనాతన ధర్మం వాడి గొప్పతనం ఏమిటంటే, అందరూ బాగుండాలి నాయన, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అని అన్నాడు. వీడంత గొప్పవాడు. సనాతన హిందూ ధర్మం ఎక్కడ గొప్పది అంటే ఇటువంటి చోట గొప్పది. నేను తప్ప నువ్వు బతకొద్దు, నేనే బతకాలి, ప్రపంచమంతా నేనే వ్యాపించాలి అనేవాడు ఒకడున్నాడు. అసలు నువ్వెట్లా బ్రతుకుతావురా, నేనుండగా బతికితే నేను కదా, వ్యాపిస్తే నేను కదా అనేవాడు ఇంకొకడు. మొత్తం వీళ్ళిద్దరితోనే సమస్య ప్రపంచానికి. వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు. అదే ప్రపంచ యుద్ధం. ప్రపంచానికి ఏమి యుద్ధం రాలేదు. అందుకని ప్రపంచంలో అందరికీ తెలిసిన సత్యం ఏమిటంటే, ఇవాళ భారతదేశమే అన్నిటికన్నా సురక్షిత ప్రాంతం. ఏమిటంటే, ధర్మో రక్షతి రక్షిత, ధర్మం భారతదేశం అని. భారతం వైపు చూపులు ఆకాశాన్ని చూసినట్లుగా, సూర్యుడిని చూసినట్లుగా, రాత్రి చంద్రుణ్ణి చూసినట్లుగా, నక్షత్ర మండలిని చూసినట్లుగా భారతదేశాన్ని చూడటం మొదలైంది ఎప్పుడో. ఎంత గొప్ప నాయకుడండి. ఒక మోడీ ఉన్నాడంటే మూర్ఖులు విమర్శిస్తారు, మాట్లాడరేముంది, వాళ్ళకో వీళ్ళకో చేయాలి కదండి అంటే, మూర్ఖుడా నీలాంటి వాడా,
మోడీ మాట్లాడతాడా? మౌనముగా ఉన్నవాడే మహానుభావుడు. ఇద్దరికి పోటీ వస్తే మాట్లాడాడు, కొట్టుకొని ఇద్దరూ కాళ్ళ దగ్గరకు వస్తారు, అతడే మోడీ. అందువల్ల ఈ చమత్కారం ఎట్లా ఉండాలి అంటే, దేశాన్ని నడిపేవాడు ఎట్లుండాలి? అతడు రాముడు కావాలి, అతడు కృష్ణుడు కావాలి. శివానుగ్రహము రాముడికి ఉన్నది, కృష్ణునికి ఉన్నది. కృష్ణుడు కూర్మ పురాణంలో చెప్తాడు, కృష్ణ పరమాత్మ. భాగవతంలో కృష్ణు గురించి ఏం చెప్తాడంటే, ఏతేచ అంశకళా సర్వే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. తక్కిన అవతారాలన్నీ అంశావతారములు, కృష్ణుడు సాక్షాత్తు పరమపురుషుడు, నారాయణమూర్తియే, విష్ణుమూర్తియే అని చెప్పాడు. అటువంటి విష్ణుమూర్తి సర్వాంగీణముగా జన్మించినటువంటి కృష్ణుడు ఒకసారి ఒక మహర్షి మండలి అంతా కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉపమన్యువు అనే ఒక మహర్షి ఉన్నాడు. అందరూ లేచి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. అయ్యా, నువ్వు సాక్షాన్ నారాయణమూర్తివి, మహావిష్ణువు నీవు అని అందరూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. ఇస్తే ఎందుకు వచ్చారు తమరు, ఏ కారణం చేత వచ్చారని అడిగాడు. అడిగితే ఏం లేదు నాయన, నాకు శివానుగ్రహం కావాలి, పరమేశ్వరుడి దర్శనం చెయ్యాలని వచ్చానన్నాడు. ఆహాహా, ఎంత గొప్ప మాట చెప్పారండి, ఇదిగో కూర్చోండి అని ఆ ఉపమన్యు మహర్షి ఆయన్ని కూర్చోబెట్టి, భక్తస్త్వం వరయ ఏనం మహేశ్వరం అన్నాడు. నీవు భక్తుడివి శివుడికి, అందువల్ల ఈ మహేశ్వరుణ్ణి ఇదిగో తీసుకో, నేను మంత్రం ఇస్తున్నానని సహస్రనామము, శివ సహస్రనామము, ఇది భారతంలో అనుశాసన పర్వములో, అనుశాసన పర్వం అనాలి లేదా ఆనుశాసనిక పర్వం అనాలి. ఆ అనుశాసన పర్వములో ఉపమన్యు మహర్షి నాకు 10,000 నామధేయములు బ్రహ్మదేవుడు మొదట చెప్పాడండి. వీటిని అందులో పాలలో పెరుగు చేసి, పెరుగును మజ్జిగ చేసి చిలికి, అందులో వెన్న, అందులో నెయ్యి తీసినట్లుగా నిర్మత్స్య, ఈ పోలిక వ్యాసుల వారు చెప్పారు, వ్యాస భగవానుడు. దాన్ని మథించి ఈ 1000 నామాలు బయటికి తీశాము, శివసహస్రాన్ని నీకు ఇస్తున్నాను నాయన మహానుభావ శ్రీకృష్ణ, నీవు శివభక్తుడవు, దీన్ని ధరించు అన్నారు. ఆయన 1000 నామములు పారాయణము చేసి సంవత్సరము పాటు ఆ పాశుపత దీక్ష వహించాడు కృష్ణ పరమాత్మ. నేను సంవత్సరం అంటున్నా, బహుకాలం అన్నాడు పురాణములో. బహుకాలం అంటే ఓ సంవత్సరం ఉంటే చాలే, మరి ఎన్నో ఏళ్ళు ఎందుకని నేనే సంవత్సరం అని చెప్తున్నాను. ఓ సంవత్సరం పాటు శివదీక్షను, పాశుపత దీక్షను తీసుకున్నాడు. తీసుకుని సంతానము కావాలని అడిగాడు. సాంబుడు అనేవాడు పుట్టాడు. పుడితే వాడికి సాంబుడు అని పేరు పెట్టాడు. శివానుగ్రహంతో పుట్టాడు కదా, కాబట్టి వాడికి సాంబుడు అని పేరు పెట్టాడు. ఆ సాంబుడే ఎందుకు, శివుడు లయకర్త అంటే లీనం చేసుకునేవాడు. మొత్తం యాదవ వంశమంతా ఇది కావడానికి సాంబుడు మూలమయ్యాడు. వాడినే ముందుకు పెట్టాడు. వాడికే గర్భవతి వేషం వేశారు. వేసి వాడిని తీసుకెళ్లారు బలవంతంగా. వాడు పాపం వద్దు, నాకు ఈ వేషం వేయొద్దు అన్నారు. వాడికి గర్భవతిలాగా వేషం వేసి ఋషులందరూ కూర్చున్న చోటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి స్వామివారు మీరు చాలా గొప్పవాళ్ళు, ఈ అమ్మాయికి ఏం కొడుకు పుడతాడో చెప్పండి అన్నాడు. ఏమిరా పరిహాసాలు ఆడతారా, పుడుతుంది పో ముసలం అన్నారు వాళ్ళు ఋషులు. వాడి గర్భంలో ముసలం పుట్టింది. ఆ ముసలమే మొత్తము యదువంశ వినాశానికి తోడై చిట్ట చివరికి అందులో ఉన్నటువంటి ఒక ఇనుప ముక్క కృష్ణ పరమాత్మ యొక్క బటన్ వ్రేలికి సోకి వాడు ఒక వేటగాడు, వాడు సముద్రంలో చేపలు పడుతున్నాడు. అంతా సముద్రంలో కలిపేశారు, ఈ రోకలినంతా చూర్ణం చేసి కలిపితే ఒక పెద్ద ముక్క మిగిలింది. అది కూడా త్రికోణములాగా మిగిలింది, అంటే త్రిశూలం దాని అర్థము. అందువల్ల త్రిశూలం ఏమిటంటే ఆ ముక్క మిగిలి వాడు బాణానికి పెట్టుకున్నాడు. పెడితే ఆ బాణంతో కొట్టాడు. ఆయన చెట్టు దగ్గర ఇలాగ పెట్టుకొని విశ్రమిస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ బొటన వ్రేలికి తగిలింది. ఆ పాదము ఎలా ఉంటుంది, పద్మము కదా ఆయన పాదం, పద్మపాదుడు. ఆయన్ని చూసి ఏదో ఇక్కడ ఒక జింక ఉన్నదేమో అనుకున్నాడు. ఇలా 2 చెవులు ఉన్నట్టు కనపడుతున్నది పాదం అని వాడు కొట్టాడు. కొడితే కృష్ణ పరమాత్మ వచ్చి కళ్ళ వెళ్ళబడ్డాడు. లేదు నాయన, నీవు పూర్వజన్మలో వాలివి, నిన్ను చాటుగా కొట్టిన కర్మఫలం నేను అనుభవిస్తున్నాను, నీవు మహానుభావుడివి, తరిస్తావు పో అని చెప్పాడు. ఆ మహానుభావుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇలా ప్రపంచమంతా కూడా అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అన్నాడు. ఎవరిని ద్వేషించనివాడు మహానుభావుడు.
నీవు అటువంటి వాడు, నువ్వు ఇటువంటి వాడివి, నాకన్నా నువ్వు తక్కువ, నీకన్నా నేనెక్కువ, ఏది మాట్లాడినా వాడి అజ్ఞానము ప్రకటించుకోవటమే లోకములో. ఏ మహానుభావుడు లోకమును, అందుకనే శంకరుల వారు ఏం బోధించారు, ఆయన కొత్తగా సృష్టించలేదు, వేదములో ఉన్న విషయము చెప్పాడు. ఏమని? అద్వైతం అన్నాడు. నీకు నాకు భేదము లేదన్నాడు. ఎవడు? పరమేశ్వరుడితో చెప్పాడు. నువ్వొకటే నేనొకటే అన్నాడు. జీవుడే దేవ సనాతన, దేహో దేవాలయ ప్రోక్త. ఇంత గొప్ప ధర్మం ప్రపంచానికి జ్ఞానము. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మన స్వం స్వం ధర్మం సుశిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః. మనిషి అయి పుట్టిన ప్రతివాడు ఎలా తరించాలో వాడి కోసం వేదం పుట్టింది, వాడి కోసం శాస్త్రం పుట్టింది. అంతే తప్ప వీళ్ళ కోసము వాళ్ళ కోసము ఈరోజు చెప్తే అందరి కోసం చెప్పారండి, మీకోసం వాడి కోసం లేదని ఈరోజు చెప్పాలి. పిదపకాలము కాబట్టి, కలియుగము కాబట్టి. వాళ్ళు అలా కాదు, ఏది చెప్పినా సర్వమానవాళి కోసం. ఒక్క 2 నిమిషాలే మాట్లాడతాను. మాంధాత అని ఉన్నాడు కృతయుగంలో, ఒక మహాచక్రవర్తి. ఆ మాంధాత యవనాశ్వుడు అనేటువంటి మహానుభావుడు చక్రవర్తికి కుమారుడు. ఈతడు పుట్టనప్పుడు, మాంధాత పుట్టనప్పుడు యవనాశ్వుడు భరద్వాజ మహర్షిని అడిగాడు, నాకు సంతానం కావాలి మహర్షి అని అడిగితే, నాయన నీకు ఒక యజ్ఞం చేయిస్తాను, మీ దంపతులిద్దరూ బ్రహ్మచర్య వ్రతంతో ఇలా ఇలా ఉండండి అని ఒక 11 రోజులో ఎంతో ఒక యాగం చేయిస్తున్నాడు ఆయన. అన్ని రోజులు దంపతులిద్దరూ అక్కడ మడితో సదాచార సంపన్నతతో ఆ యజ్ఞ క్షేత్రంలో పడుకుని ఉన్నారు. తెల్లవారుజామున ఎప్పుడో ఇంక అయిపోతుంది, రేపటితో యాగం అయిపోతుంది. ఆ ముందు రోజు ఆ తెల్లవారుజామున ఈయనకి దాహం వేసింది ఆ యవనాశ్వడికి. దాహం వేస్తే భార్య పడుకొని ఉన్నది. మామూలుగా ఆమెకు చెప్తాడు, నాకు మంచినీళ్ళు కావాలని. గాఢ నిద్రలో ఉన్నది, ఆమెకు లేపి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఈయనే లేచాడు. ఆ యజ్ఞము కోసం అక్కడ పెట్టినటువంటి కలశములో జలం తాగాడు మహానుభావుడు. ఆ కలశ జలం తెల్లవారితే భరద్వాజ మహర్షి ఆయనకిచ్చి, నీ భార్యకిచ్చి తాగించు నాయన అంటే ఆ భార్య గర్భధారణ చేస్తుంది. ఇది యోగము. ఈ యోగానికి ముందు ఈయనే తెల్లవారుజామున ముందు రోజే తాగేశాడు. తాగటం వల్ల అయ్యో ఇలా అయిందా అన్నాడు తెల్లవారేపటికి మహర్షి. కానీ ఈయనకే గర్భధారణమైనది. మన పురాణాలలో లేని విచిత్రములు ప్రపంచంలో మీకు ఎక్కడా కనపడవు. అందుకనే వ్యాసుల వారు భారతం రాసేటప్పుడు యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నాడు. ఏది ఇక్కడ ఉంటుందో ప్రపంచంలో నీకు ఎక్కడైనా అదే కనపడుతుంది, ఏది ఇక్కడ లేదో అది ఎక్కడా లేదనే అర్థమో అన్నాడు. అంత ప్రతిజ్ఞ వ్యాసుల వారు కాబట్టి చేశాడు, ఎవడు చేయలేడు. ఇంతవరకు వ్యాసుడు అటువంటి వాడు మళ్ళీ పుట్టలేదు. వ్యాసుడి తర్వాత శంకరుడు పుట్టాడు. 32 సంవత్సరములలో ఆచార్య శంకర భగవత్పాదులు చేసిన పని ఎవడైనా ఒకడు పొరపాటుగా, అసంభవం అనుకోండి, 3200 ఏళ్ళు ఎవరైనా మహానుభావుడు పుట్టి బతికాడు అనుకుందాము, శంకరులలో ఒక అంగుష్టం కాదు కదా, కనిష్ఠిక చిట్ట చివరి వేలిలో ఉన్న ధూళి అంత పని కూడా చేయలేదు. అది ఆచార్య భగవత్ శంకరుడు మనకిచ్చిన అనుగ్రహం. ఈ జాతికి, మొత్తము ప్రపంచానికి అనుగ్రహకర్త ఆయన, నీకు నాకు అని కాదు. ఆ అద్వైతం సర్వమానవాళి కోసం బోధించాడు. ఎవరికి ఒక ఇగో మీ 3 నేర్చుకోండి, మీ 5 మంది పండితులు అని చెప్పలేదు ఆయన. ఆయన లోకానికి చెప్పాడు. అందుకని సర్వ జగత్తుకు గురువు ఆయన. అటువంటి ఆ యవనాశ్వుడు ఎప్పుడైతే తాగాడో గర్భధారణం అయినది. అయితే శస్త్రచికిత్సలు, చాలా మేధావులు మన వాళ్ళు, శస్త్రచికిత్స చేసి శిశువుని తీశారు. శిశువునైతే తీశారు కానీ క్షీరం ఎలాగా? ఇప్పుడులాగా తల్లి తప్పకుండా పాలు ఇవ్వాలి, తల్లి పాలు మంచిది అని చెప్పే దౌర్భాగ్య కాలము కాదు, కృతయుగము, పరమధర్మకాలము. 3 లోకములకు అధిపతి దేవేంద్రుడు. ఆయనకు అక్కడ అమృత కలశం ఆయన దగ్గరే ఉన్నది. అమృతమావాహయామి అన్నాడు దేవేంద్రుడు. ఆయన బొటన వ్రేలిలో అమృతాన్ని ధరించి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక శిశువు పుట్టాడు, తల్లి లేదు. తల్లి ఉంది కానీ స్తన్యం ఇయ్యలేదు. ఏం చెయ్యాలి? వచ్చి ఆ వేలును, బొటన వేలు చూపి ఆ పిల్లవాడికి మాం ధాహి అన్నాడు. నన్ను త్రాగు అని అర్థం. ధాహి, ధా ధేట్ పానే ధాతు, మాం ధాహి అన్నాడు. నన్ను తాగు అంటే చీకాడు. అలా చీకుతూ త్రాగుతూ పిల్లవాడు కొంచెం అన్నం తినే వయస్సు దాకా 6 నెలలు, సంవత్సరం అయింది. నాయన 3 లోకాల ఆధిపత్యం వదిలేసి నీ కోసం వచ్చి ఇక్కడే ఉండిపోయినాను, సంవత్సరం అయింది, ఇంకా నేను వెళ్ళొస్తానన్నాడు. ప్రభు ఎలాగా రానే వచ్చావు, ఒక వరమే నాకు అన్నాడు పిల్లవాడు.
అవునా, ఏం కావాలో కోరుకో అన్నాడు. మానవులందరికీ స్త్రీ పురుష ఇక్కడ అక్కడ తేడా లేదు. అంటే ఇవన్నీ ఊరికే మనం ఇప్పుడు చెప్పాలి, మామూలుగా అయితే అవసరం లే. వాళ్ళు ఏ వరం కోరినా సర్వమానవావళికి ఉంటుంది. ఏం కోరాడంటే మానవులకు బొటనవ్రేలిలో అమృతం ఉండేటట్లు అనుగ్రహించు అన్నాడు. వాడు ఎంత గొప్పవాడో చూడండి. మా అన్నకు, మా అమ్మకు, మా నాయనకు వరమి, మా రాజ్యం గొప్పగా ఉండేట్టు చూడు, ఇలా మాట్లాడలేదు. వాడు మాంధాత. మాంధాతాచ మహీపతి కృతయుగాలంకార భూతోగత అన్నాడు. అటువంటి మాంధాత మాం ధాత అయ్యాడు ఆయన. మాం ధాహి అని ఇంద్రుడు అన్నాడు కాబట్టి ఈయన మాంధాత, మాంధాత చక్రవర్తి, మొత్తము భూమండలమును ఏరిన చక్రవర్తి అయ్యాడు. ఆయన ఈ వరం ఇచ్చాడు. అందుకే ప్రతి శిశువు నోట్లో వేలేసుకుంటాడు పుట్టగాని. తల్లి స్తన్యము కన్నా ఇష్టము. వీడికి ఎక్కడ పళ్ళు ముందుకు వస్తాయో అని తల్లి అవస్థపడి వాడికి బట్టలు చుట్టి చేదు పూసి ఎన్నో తిప్పలు పడుతూ ఉంటుంది తల్లి. అంటే ప్రతి అంగుష్టములో అమృతం ఉన్నది. ఇది మాంధాతృ వరము. మనం ఆయన పేరు స్మరించాలి. మనం ప్రసాదాలు కూడా స్పూన్లతో ఫోర్కులతో తింటుంటాం, పొరపాటుగా అమృతం కలుస్తుందేమో అనే జాగ్రత్త చేత. అందుకని చేతితో కలపాలి, కలిపే తినాలి. ఈ వేలు సంగమము కావాలి. అమృతమావాహయామి, అమృతతత్వం నివేదయామి అంటాం. ఈ వేలితో అమ్మవారికి పంచ ఉపచార పూజ చేసినప్పుడు ఈ వేలిలో అమృతం ఉన్నది. అందుకే ఇక్కడ గోధుమ రేఖ ఉంటే మీకు ఆ అన్నము నిరంతరం ఉంటుందండి అని అందరూ జ్యోతిష్కులు చెప్పేటువంటిది ఏమిటంటే ఈ వేలిలో అమృతం. ఇది మన భారతదేశము, మన భారతీయ సంస్కృతి. అందువల్ల పరాభవం అంటే ఏమీ భయం లేదు. గురువు బృహస్పతి అధిపతి ఈ సంవత్సరానికి గురువారం నాడే మొదలవుతున్నది. బృహస్పతి అంటే విద్యలకు, కళలకు చాలా గౌరవం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చాలా మంచి ఫలాలు ఉన్నాయి. చెడు ఫలాలు ఉండేవి వేరే వాళ్ళ కోసం ఉన్నాయి. అవి మనమేమి హడావిడి పడాల్సింది. ఇంతకుముందు సుస్పష్టంగా చెప్పాను. చెడు ఫలాలు ఎవరికి ఉన్నాయంటే ఎవరికి ఉండాలో వాళ్ళకు ఉన్నాయి, ఉండవలసిందే కదా. అందరికీ మంచి ఇస్తే ఎట్లా? వాడు రావణుడు కూడా రామాయ స్వస్తి అన్నం బాగుంది, రావణాయ స్వస్తి అంటే ప్రమాదం కదా. మరి రావణుడికి స్వస్తి ఉండొద్దు, స్వస్తి శుభము రాముడికే ఉండుగాక. అందువల్ల ఇటువంటి ఏమీ మనకు సంవత్సర ఫలము మీద భయం లేదు. ఈ మహిళా అంతర్జాతీయ దినోత్సవం గొప్పది, మన ఉగాది గొప్పది. నేను ఉపసంహారం చేస్తున్నాను, ఎందుకంటే చాలా సమయం అయినది. ఇంతసేపు పురస్కారాలు అందుకోవలసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ప్రముఖులు, చాలా గొప్పవాళ్ళు అందరూ ఉన్నారు. అందరినీ ఎరుగుదును. వేదిక మీద అందరూ కూడా చాలా చాలా విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు. నిజానికి మన పట్టాభి రామారావు గారు మరి అందులో ఏదో మామూలు జడ్జి, న్యాయమూర్తి అంటే మామూలు న్యాయమూర్తి కాదు. ఆ సిబిఐ కోర్టులకు ఆయన జడ్జి. మళ్ళీ అసలే సిబిఐ వాటిలో న్యాయస్థానాలు, అందులో ఆయన న్యాయమూర్తి. కాబట్టి వారు చాలా అతి సుకుమారమైన అద్దాల గాజుల దాని మీద భవనంలో కూర్చున్నటువంటి వారు. అందుకే గురువు గారు ఎక్కడికంటే అక్కడికి రామ్మేమో అన్నారు. రాకూడదు కూడా, వచ్చారంటే చాలా గొప్ప విషయం. ఈ వేళా విశేషం పరాభవ సంవత్సరం గొప్పదనడానికి ఇదే ఉదాహరణ. ఇక్కడి నుంచే ప్రారంభమైంది యోగం. అలాగే మరి రమేష్ గారు, ఆయన బెంగాల్లో చేశారు కాబట్టి బెంగాల్ ఎంత గొప్పది అంటే నవద్వీపము అని ఉండేది. మహా విద్వాంసులు రమణ మహర్షికి ఆయనతో తుల్యుడైనటువంటి మహానుభావుడు వాసిష్ఠ గణపతి ముని అని ఉంటారు. అందరికీ తెలుసు ఆ పేరు. వాసిష్ఠ గణపతి ముని ఒకసారి నవద్వీపము వెళ్ళాడు. అంత గొప్ప పండితులు ఉండేవారు అక్కడ. ఆ నవద్వీపమునకు వెళితే అక్కడ ఒక సమస్య ఇచ్చారు ఈయనకి. మాకు అవధానాల్లో సమస్య ఇచ్చినట్లుగా సమస్య ఇచ్చారు. ఏమిటి అంటే, ఏం సమస్య ఇచ్చారంటే, స్తన వస్త్రం పరిత్యజ్య వధూ శ్వశురమిచ్చతి అన్నారు. చాలా అశ్లీలము. కోడలు రవిక తీసివేసి మామగారిని కోరుతున్నది. ఇంత అశ్లీలమైన సమస్య ఇస్తే ఆయన మహాయోగి పుంగవుడు, ఆ గణపతి ముని, ఆయన పేరు ముని, గణపతి యోగి, ఆయన మహానుభావుడు. ఆయన ఇట్లా ఒక క్షణం ఇట్లా చూశాడు. ఆహా, ఓ దృశ్యం కనపడ్డది ఆయన. కనపడి ఏం చెప్పాడంటే, హిడింబాభీర్య భార్య భీమ భార్య చ. హిడింబ భీముడి భార్య, హిడింబా భీమ భార్య చ నిదాఘే కర్మ పీడిత. ఇట్లాగే ఇంకా ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. మే అనుకోండి, బాగా మే అనుకోవడానికి లేదు, ఎవరు అనుకోలేరు, సూర్యుడు తప్ప. ఆ ఎండ మాడిపోతూ ఉన్నది.
కాబట్టి నిదాఘే ఎండాకాలంలో ఘర్మ పీడిత వేడితో తట్టుకోలేనిదై స్తన వస్త్రం పరిత్యజ్య వధూహు, ఈమె కోడలు భీముడి భార్య, భీముడి తండ్రి వాయుదేవుడు. అందువల్ల రవిక కూడా తీసేసి ఏకాంతంలో ఎవరు లేరు, గాలి బాగా వీస్తే బాగుంటుంది అని పాపం ఆమె ఏసీ గదిలో పడుకున్నట్లుగా పడుకున్నది. ఆమె గాలిని కోరినది, అశ్లీలం ఏమీ లేదు. అందువల్ల అంత అద్భుతంగా పూర్తి చేశాడు ఆయన. వధూహు శ్వశురమిచ్చతి అంటే అటువంటి నవద్వీపము విద్వాంసులు విద్య అలా సముద్రపు తరంగముల వలె పొంగి పొర్లుతున్న చోట ఒక మహా అసుర శక్తి ప్రవేశించి దాన్ని సర్వనాశనము చేసి ఇవాళ ఏం కావాలో ఏం కాకూడదో అది చేసింది తల్లి. అందువల్ల మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉద్భవించవలసిన వాడు ఒక రాముడు, ఒక శివానుగ్రహం కలిగిన రాముడు బాణం వేయాలి. అతడే మోడీ. ఆ మోడీ బాణము జయించుగాక. మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో విజయమును కలిగింతుముగాక. అదే రమేష్ గారు తపన పడ్డారు పాపం. ఆయన భాషలో ఆయన చెప్పారు, నా భాషలో నేను చెప్తూ ఉన్నాను. అలాగే రావు గారు, పివి శ్రీనివాస్ గారు రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ పొజిషన్ అనిపించింది నాకు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నారు. ఇప్పుడు ఇన్ఫర్మేషను రైట్ లేకుండా అనేకమైన ఇన్ఫర్మేషన్ మన నెత్తిన పడుతోంది ఈ గ్లోబల్ ఫోన్ ద్వారా. ఏ అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రానియరు, అది ఇవ్వడానికే ఆయన ఉన్నాడు అక్కడ. కాబట్టి ఏదో అవసరమో అవసరమైన ఇన్ఫర్మేషన్ని బయటికి రానియరు. అవసరం లేని చెత్త అంతా మనకు సెల్ ఫోన్లో రోజు మొబైల్ గ్లోబ్ అంతా నీ అరచేతిలో అంటాడు. వీడెవడి చేతిలో ఉన్నాడో తెలియదు. అందువల్ల గ్లోబ్ అంతా నీ అరచేతిలో అని ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది. గ్రోమోర్ అని ఉపయోగించాం, నో మోర్ అంటున్నాం. పరిస్థితి మారిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ గ్రో మోర్, సంతానం పెంచుకుంటారా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రకంగా ఎదుగునైనా ఆ రకంగా ఎదగొద్దు అని చెప్తారంటే ఎదుగుదల ఏ విధంగా ఉండాలో. ఎందుకంటే జనాభాయే గొప్పది సృష్టిలో. మళ్ళీ మొత్తం మీద అక్కడికే వస్తున్నాం. ఎవరో చేసిన వాళ్ళు చేశారు, నీకిద్దరు మాకిద్దరు, మేమిద్దరు మాకిద్దరు అని నేర్పారు మనకు. పాపం పాటించేవాళ్ళు అమాయకులు చాలా పాటించారు. పాటించేవాడు పోరాని ఇప్పుడు నాకు చెప్పేదానికి అన్నాడు. వాడే మహానుభావుడు అయ్యాడు కాలక్రమేణ. అందువల్ల వీడు కూడా ఇప్పుడు మేమిద్దరు మాకిద్దరు అనేది మర్చిపోయి వీడు కూడా అందరికీ అందరం అని, వీడు కనీసం 4-5 అన్నా ఒక ఇంటిలో సంతానం పెంచుకోవలసిన ఒక అగత్యం ఏర్పడింది. వాడ ధర్మం పాటించటం అంటే ఒక 5 మంది సంతానం కలిగి ఉంటే వాళ్లే ధర్మం పాటించినట్లు ఇప్పుడు యుగంలో. అందువల్ల ఏమి బలహీనత లేదు. ఎవడన్నం పెడతాడండి అని ఏమంత బలహీనత. అందరూ సంబంధాల కోసం పెడుతుంటారు. అమ్మాయి కూడా ఉద్యోగం చేయి, ఏమిరా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు చాలదా అంటే వాడికి గుండె దిటవు లేదు, ధైర్యం లేదు. అమ్మాయి కూడా ఆమె కూడా సంపాదించాలి, అప్పుడు కానీ వీడు తినలేడు. ఏమి దుస్థితి జాతికి. ఏమైంది నీకు? భార్యను పోషించలేవా? ఆమె ఇంట్లో రాణిలాగా కూర్చుంటే తెచ్చిపెట్టలేవారా? అంత యోగ్యత లేదా? లేనివాడికి పెళ్ళెందుకురా నీకు? ఏం అంత చేతగాకున్నావా అంటే బలహీనుడైపోదు. మనస్సు బలహీనం ముందు వీడికి. అంటే ఏమోనండి వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అని. నీళ్ళే నీకు పాలు కురిపించే యోగ్యత తెచ్చుకోరా? నీళ్ళ కోసం ఎందుకు ఆరాటపడతావు? అలా కావాలి జాతి. అట్లా మనం సరే. ఇవాళ రేలంగి నరసింహారావు గారు చాలా, ఆయన నేను ఏం మాట్లాడతానో తుఫాను అన్నాడు. ఆయన కూడా తుఫాను కురిపించాడు, చాలా బాగా మాట్లాడాడు. మొత్తం వాళ్ళు వకడాభరణ కృష్ణమోహన్ గారు శిష్యులు, నాకు చాలా దగ్గర వారు. అట్లాగే కాంతి కృష్ణ గారు, ఆమె చాలా సంతోషము. మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాష కోసం వ్యావహారిక భాష ఉద్యమకర్త ఆయన. అయితే వ్యవహార భాష చెప్పకున్నా వద్దన్నా వస్తుంది. అసలు సంప్రదాయం భాష నిలపడం అంటే కష్టం, కానీ వ్యవహార భాష అంటే ప్రతివాడు అపభ్రంశమైన భాష మాట్లాడతాడు. ఇవాళ భాష దాటిపోయి ఏదైనా నా దగ్గరకు వస్తుంటారు, ఏవైనా బీజాక్షరాలు రాస్తాను నేను నాలుకల మీద. రాసినప్పుడు నాలుక తెరువు నాయన అంటే ఏ పిల్లవాడికి అర్థం కాదు. టంగ్ తీ అంటుంటారు తల్లిదండ్రులు పక్కన. ఓహోహో ఈ స్థితిలో ఉన్నామా మనం అని ఇప్పుడు నేనే పదం మార్చి టంగ్ అంటే తెలుస్తుంది కదమ్మా అని అడుగుతుంటాను వాళ్ళని ముందుగానే. ఎందుకంటే నా టంగుకు అది టంగు పలకదు, నాకు నాలుకనే పలుకుతుంది. నా జన్మ విశేషం అది. అందువల్ల వాళ్ళందరికీ అవే చెప్తూ ఉంటాను. అట్లా అయిపోయింది జాతి. పరభాష మన నెత్తిన కూర్చుని తాండవం చేసి ఆ సంస్కృతి బాగా జిడ్డు అంటిపోయారు. అది ఒక పట్టాన ఏమి పూసినా కుంకుడుకాయలు సీకాయలు పాట మానేశాము. పూలు లేవు, షాంపూలు తప్ప.
ఇటువంటి పరిస్థితులు మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇవాళ అన్ని విధాలా జాగ్రత్తలు వహించాలి. ఏమైనా చాలా గొప్ప సభ, మూర్తి ఇంతమందిని ఇక్కడ సమీకరించి ఎవరూ ఒక క్షణము తీరిక లేనటువంటి వారి వారి వృత్తులలో అసాధారణమైన స్థాయికి చేరుకున్నటువంటి ఒక కిరీటప్రాయమైన స్థితిలో ఉన్నవాళ్ళు, వేదిక మీద వేదిక ముందు ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ ఇక్కడ ఏర్పరచి ఇంత సాయం సంధ్యను ఇంత శోభాయమానంగా చేసినటువంటి మూర్తికి ఆశీర్వచనము, వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ ఆశీర్వచనము. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. కవులు సంగీతము వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఏమిటంటే, చెవికి పెదవికి నడుమన హృదయ భాష సంగీతం. ఒక సభలో చెప్పాను నేను, చెవికి పెదవికి నడిచే మధ్యలో నడిచే హృదయ భాష సంగీతం. చెవికి పెదవికి నడుమన హృదయ భాష సంగీతం. మనిషికి మనిషికి నడుమన మధుర భాష సాహిత్యం. కవిత్వం అంటే ఏమిటి? సహితస్య భావ సాహిత్యం. అందరినీ కలిపేది సాహిత్యం, అందరినీ రంజింపజేసేది సంగీతం. అటువంటి కళలు, ఆ రెండిటితో కూడినటువంటి అవధానము జయించుగాక, కళలు జయించుగాక. జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.